హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కడికి వెళ్తున్నారో ఆల్రెడీ మీరు గెస్ట్ చేసి ఉంటారు. సో అవునండి, మీరు అనుకుంది నిజమే. మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము. మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, వెనకాల అయితే ఎంత మంచిగా నేచర్ అయితే బాగుందో, గ్రీనరీ. సో నేనైతే మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. మా మాయ వాళ్ళు అయితే నాటేస్తున్నారు. సో పెళ్ళైన కాడ నుంచి ఫస్ట్ టైం నేను చూడడం. సో ఈ 5 ఇయర్స్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను పొలం నాట్లు వేస్తుంటే చూడడానికి. సో నాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ అలాగే నాకు వ్లాగ్ కూడా అవుతుంది. అలాగే మన కోసం రైతు పడే కష్టం కూడా మనకు కనిపించాలి, చూపించాలి అన్న ఉద్దేశంతోనైతే నేను ఈ వ్లాగ్ అయితే తీసాను. సో చూస్తున్నారా, మేమైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే పొలం మొత్తము మంచిగా ఏదైతే దున్నిచ్చి అయితే ఇట్లా నీళ్ళు పట్టి పెట్టారు. నాట్లు వేయడమే ఆలస్యము. సో ఇక్కడ మా అన్నయ్య అయితే వచ్చేసారు. మా అన్నయ్య వచ్చేస్తే మా చిన్నోడిని అయితే ఎత్తుకొని అయితే తీసుకెళ్తున్నారు. సో చూస్తున్నారా, నేనైతే ఇటు వీడియో తీసుకుంటూ కొంచెం మనసులో అయితే కొంచెం భయం అయితే ఉన్నది. ఇక అందరూ ఎట్లా వెళ్తారో, చిన్న చిన్న దారిలు, చిన్న ఉన్నాయి దారిలు అయితే మనకు. ఇప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇంకా పొలం లోపలికి వెళ్ళినాక అయితే చిన్నగా ఉన్నాయి వంతెనల్లాగా. సో చాలా కష్టపడతారు రైతులైతే. సో నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా మామయ్య అయితే మంచిగా రైతు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇక ఇలా దున్నిచ్చి పెట్టారు పొలాలు. సో అక్కడ పొలాలలో అయితే మనకు మంచిగా నాటైతే వేస్తారు. సో నేనైతే ఇలా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. సో అక్కడ చూస్తున్నారు కదా, అటు మా మామయ్యనే. సో ఇలా ఈ పొలాల మధ్యలో ఈ చిన్న ఉంది కదా ప్లేస్, అక్కడ దాని మీద నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తారు మామయ్య వాళ్ళు. సో ఇక్కడ మొత్తం మా మామయ్య వాళ్ళ తమ్ముడు, అంటే మా చిన్న మామయ్య వాళ్ళు, వాళ్ళందరిది పొలాలు ఒకటే దగ్గర. ఇదంతా మా మామయ్య వాళ్ళ తమ్ముళ్ళ పొలాలు అయితే ఉన్నాయి. సో ఒక దిక్కు అయితే నాట్లు అవుతున్నాయి, ఒక దిక్కు అయితే ట్రాక్టర్తోనైతే ఇట్లా దున్నిస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం గ్రీన్గా కనిపిస్తున్నారు కదా, అదంతా మన వడ్లు అండి. సో అవి తీసుకొచ్చి మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాటర్ ప్లేస్ ఉందో అక్కడైతే నాటుతారు తీసుకొచ్చి. సో ఆ నాటే టైంలో అయితే నేను వ్లాగ్ తీయలేకపోయాను, ఎందుకంటే నాకు అప్పటికే కొంచెం భయంతోనైతే నేను ఆ చిన్న ప్లేసెస్లో నడిచాను. సో ఆ భయానికైతే నేను వీడియో తీయలేకపోయాను. ఒక దగ్గర ఉండి ఇట్లా వీడియో తీసాను. సో నాట్లయితే కష్టం అండి, చాలా అంటే చాలా కష్టం పడతారు. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నాటేస్తూ ఉంటారు. సో ఇలా ఉంది పొలం. ఇలా ఉన్న పొలాన్ని అయితే మంచిగా నాట్లేసుకుంటూ అయితే మనకు వరి అయితే పండిస్తారండి. సో మనకు అట్లా కష్టపడి పండించిన వరి, అట్లా కష్టపడి చేసిన పొలం చేతికి వస్తే ఎంత ఆనందం. సో చేతికి వస్తే ఆనందం, అదే మనకు చేతి దాటిపోతే ఇంకా బాధ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా మంచిగా ఆదుకోవాలి, రైతన్నలకి భరోసాగా ఉండాలి అని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పొలం దగ్గర నుంచి అయితే నేను రిటర్న్ అయ్యాను. సో ఇలా దారిలో అయితే చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను. ఇదే అండి మన పొలం వ్లాగ్. ఇలా ఉందో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, అట్లయితేనే మన వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి. సో ఇదేనండి మన వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.